ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ తన 16వ రాష్ట్ర మహాసభలను నెల్లూరులో జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ జిల్లాలో యువజనోద్యమం వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి తోడుగా ఎన్నో అభ్యుదయ మార్గాల్లో ప్రయాణం చేసి అనేక ఈవిల్స్ సమాజంలో ఉన్నటువంటి దుష్ట పరిణామాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. మేము మాకు గుర్తున్నంతవరకు ఎమర్జెన్సీ కాలంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇందిరా బ్రిగేడ్ అని పెట్టి ఎక్కడికక్కడ అరాచకాలు చేస్తుంటే నెల్లూరు జిల్లాలో యువజన సంఘం స్థాపించబడేప్పటికి డివైఎఫ్ఐ కూడా ఏర్పడలేదు. యువజన సంఘం స్థాపించబడి ఇందిరా బ్రిగేడ్ చేసినటువంటి అరాచకాలను కామ్రేడ్ మన్సూరు, బాలకృష్ణారెడ్డి, నాగేశ్వరరావు, చంద్రారెడ్డి వీళ్ళందరి నాయకత్వంలో ఈ జిల్లాలో ప్రజలకి అండగా నిలబడినటువంటి చారిత్రక గొప్పతనం కలిగినటువంటి డివైఎఫ్ఐ మహాసభలను నెల్లూరులో జరుపుకోవడానికి మేము స్వాగతిస్తున్నాం. దీనికి అన్ని ఏర్పాట్లలో కూడా మేమంతా కూడా డివైఎఫ్ఐ అభిమానులం కాబట్టి, గతంలో కూడా డివైఎఫ్ఐలో పనిచేస్తున్నాం కాబట్టి మేమంతా కూడా పాల్గొని మేము దాన్ని జయప్రదం చేయడానికి మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ మహాసభ 1, 2, 3 తేదీల్లో ఈ నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరంలో జరగబోతా ఉంది. డాక్టర్ జె.శివసారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈ మహాసభలు జరగబోతా ఉంది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం యువకులు ఇచ్చిన హామీల్లో భాగంగా పోలీస్ కానిస్టేబుల్, డిఎస్సి, స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువత ఉద్యోగాలు, అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నటువంటి అన్ని పోస్టులు కలిపి మెగా క్యాలెండర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.